ఒక చిన్న పాయింట్ కేస్‌ని మేక్ లేదా బ్రేక్ ఎట్లా చేస్తుందో చెప్తాను చూడండి. ఈ పాయింట్ తర్వాత మీ మైండ్ మొత్తం మారిపోతుంది. ఇప్పుడు కరెంట్ ట్రెండ్‌లో నడుస్తున్న సోషల్ మీడియా కేస్ 'ది అడ్వకేట్ వర్సెస్ సెలబ్రిటీ'. దీంట్లో అడ్వకేట్ టేక్ ఏందంటే స్ సెలబ్రిటీ నేమ్ చెప్పి తీసుకున్నారు కాబట్టి తను కూడా అకౌంటబిలిటీ. సో దట్ ఏందంటే హి ఈస్ ట్రైయింగ్ టు రికవర్ ది మనీ ఫాస్ట్. ఎందుకంటే తొందరగా ఇన్వాల్వ్ అయ్యి తొందరగా క్లోజ్ చేద్దాం. దాంట్లో హి మేడ్ ఎ వెరీ బిగ్ మిస్టేక్ అకార్డింగ్ టు మీ. అదేంటంటే బాధ్యతలు తీసుకొని మీడియా ఛానెల్స్ దగ్గరికెళ్లారు. లైక్ సుమన్ టీవీ, ఆ టీవీ, ఈ టీవీ, అన్ని టీవీల దగ్గరికెళ్లారు. వాళ్ళు న్యూస్‌లో చాలా మంది చెప్తున్నారు. నేను 20,00,000 ఇచ్చాను. నేను 5,00,000 ఇచ్చాను. నేను 30,00,000 ఇచ్చాను. నేను 80,00,000 ఇచ్చాను అని సమ్ పర్సన్. సో కోర్ట్ ఏం చెప్తదంటే ఇది మైండ్ బ్లోయింగ్ పాయింట్. లీగల్ డెట్‌ని రికవరీ చేస్తాము. వాళ్ళందరూ క్యాష్ ఇచ్చామని చెప్తున్నారు. ఒకళ్ళిద్దరు పర్సన్ ప్రామిసరీ నోట్ ఎగ్జిక్యూట్ చేసాం క్యాష్ ఇచ్చి కూడా. అది కూడా 20,00,000, 80,00,000 అది. సో 2,00,000 కంటే పర్మిట్ లేదు. సో ఫస్ట్ అడ్వకేట్ చేయాల్సింది ఏంటంటే మీకిచ్చిందని సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌కి వాళ్ళకందరికి పైలప్ చేయాలి. దాని ప్రకారంగా వాళ్ళు పబ్లిక్‌లో చెప్పాలి. ఇప్పుడు ఆల్రెడీ పబ్లిక్‌లో ఎవిడెన్స్ ఉంది. రేపు కోర్ట్‌లో కూడా వాళ్ళు అపోజిషన్ సెలబ్రిటీ టీమ్ కూడా వాళ్ళ అడ్వకేట్స్ కూడా చెప్తారు. లీగల్ డెట్ అంటే ఏందో ఆలోచించండి. లా ఏం చెప్తుంది లిమిటేషన్ యాక్ట్‌లో 3 ఇయర్స్ అయిన తర్వాత నువ్వు గనుక కోర్ట్ దగ్గరికి వెళ్ళకపోతే అది లీగల్ అంటే దాన్ని మేము కన్సిడర్ చేయము. అదర్ పర్సన్ ఓకే ఉంటే ఇవ్వండి. సో లీగల్ డెట్‌ని ఎన్ఫోర్స్ చేస్తారు. 2,00,000 కంటే ఎక్కువ ఇన్ క్యాష్ ఇచ్చి దానికి ట్రాన్సాక్షన్ చూపించలేకపోతే అంటే నేను 20,00,000 క్యాష్ ఇచ్చా. కానీ నేను టాక్సబుల్ సేవింగ్స్ తోటి ఇచ్చా. నా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఆ అరేంజ్‌మెంట్స్ చేసుకోవాలి వాళ్ళు. కలెక్షన్స్ అవన్నీ. ఆ డేట్స్ ప్రకారం ఇచ్చినప్పుడు ఆ డేట్స్‌కి అడ్జస్ట్ చేయాలి. వీళ్ళేం చేశారు? ఇప్పుడు చెప్పేశారు. ఇప్పుడు కోర్ట్‌కెళ్ళంగానే కోర్ట్ ఇవన్నీ పక్కన పెట్టండి. సోర్స్ ఆఫ్ ఫండ్ ఎక్కడి నుంచొచ్చింది? సెలబ్రిటీ ఎట్లా ఇన్వాల్వ్ అయింది? ఆమెకి కంపెనీస్ ఉన్నాయా? ఆమె డైరెక్టరా? లేకపోతే ఆమె బ్రాండింగ్ చేసిందా? అంబాసిడరా ఆ కంపెనీకి? మేర్ రిలేషన్ కనెక్షన్ ఉంది. ఇప్పుడు ఆ సెలబ్రిటీ వాళ్ళ తమ్ముడికి ఎవరైతే ఎగ్జిక్యూట్ చేసిన మనీ కలెక్ట్ చేసిన పర్సన్‌కి వీళ్ళకి లింకేజ్ ఉంది. అది క్లియర్‌గా వీళ్ళు ఫోటోస్ చూపిస్తున్నారు, ఎవిడెన్స్ చూపిస్తున్నారు అని. ఒక పర్సన్ తెలిసినంత మాత్రాన వాళ్ళ కన్సెంట్ లేకుండా వాళ్ళ పేరు మీద మేము ఇచ్చాం అనటం, ఆ ఇచ్చిన డబ్బుకి కూడా రిసిప్ట్స్ లేకపోతే అది ఇల్లీగల్ డెబ్ట్ అవుతుంది. నో కోర్ట్ ఇన్ ఇండియా ఏబుల్ టు రికవర్ దట్ మనీ. నాట్ జస్ట్ ఇన్ ఇండియా, ఎనీవేర్. If the debt is not legal, then you're gone. సో కేస్ స్టాండింగ్ ఎక్కడ చేయాలి కదా!